అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. ఈ వారమంతా హర్యానా వంటకాలని చూస్తున్నాం కదండి. చాలా ఈజీగా మనకి వైష్ణవి పరిచయం చేస్తుంది. అవి చాలా ఈజీగా ఉంటున్నాయి, చాలా హెల్తీగా ఉంటున్నాయి. చేసుకోవడానికి ఎవరన్నా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు కదా. మరి ఈ రోజు కూడా అలాంటి 2 టేస్టీ రెసిపీస్తో నేను వైష్ణవి సిద్ధంగా ఉన్నాము. మరి ఏ వంటకాలు పరిచయం చేస్తుందో అడిగి తెలుసుకుందామా? హాయ్ వైష్ణవి. హాయ్ మాధురి. సో నువ్వు వచ్చావంటే మాకు చక్కగా నీ పోస్చర్స్ తోటి, నీ గెస్చర్స్ తోటి మాకు చూడడానికి చాలా బాగుంటుంది. అక్కడే నువ్వు నాట్యం చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు చక్కగా టేస్టీ వంటకాలు కూడా పరిచయం చేస్తున్నావు. నాట్యం మయూరి, ఆహా ఎంత బాగుంది. అవును, నీకు డాన్స్లో నీకు వచ్చిన బిరుదు ఏంటి? చాలా వచ్చాయి. అందులో నాకు నచ్చింది బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు వచ్చింది, నాట్య చూడమని అవార్డు వచ్చింది. ఓకే. సో అలా ఇంకా చాలా ఉన్నాయి. అలాంటి వాళ్ళకి ఒకటి వస్తే 100 సార్లు చెప్పుకుంటాను. నీకు 100 వచ్చినా నువ్వు ఒకసారి చెప్పుకుంటున్నావు. నీలో గొప్పతనం అదమ్మా, ఏం చేస్తాం. సరే అయితే మరి ఇంకా వంటల విషయానికి వచ్చేద్దాము. మరి ముందుగా ఏ వంటను పరిచయం చేస్తున్నాం? ఈరోజు మనం మీఠా చావల్ చేసుకున్నాం. మీఠా చావల్, తీయని అన్నం అంతే కదా, తీయని అన్నం. సో నేర్చుకుందామా అండి మీఠా చావల్. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. మీఠా చావల్ తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ మీఠా చావల్ అయితే హర్యానా వాళ్ళు ఏదైనా ఫెస్టివల్స్ కి, పెద్ద అకేషన్స్ ఉన్నప్పుడు చేసుకుంటూ ఉంటారు, కంపల్సరీగా చేసుకుంటుంటారు. సేమ్ మందు కూడా అదే పద్ధతి కదా. స్టార్ట్ చేద్దాం మరి. సో ఫస్ట్ బాస్మతి రైస్ యూజ్ చేయాలి దీనికి. నార్మల్ రైస్ కాకుండా అక్కడ హర్యానాలో స్పెషల్ బాస్మతి రైస్ తింటారు వాళ్ళు. మన నార్మల్ అదే దొరుకుతుంది నార్మల్ పండుగ కాబట్టి. సో ఫస్ట్ కుక్కర్లో మనం నార్మల్గా రైస్ ఎలా వండుకుంటామో అలాగే వండుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఇందులో మనం 1 కప్ రైస్ వేస్తే 3 కప్స్ ఆఫ్ వాటర్ యూజ్ చేయాలి. ఓకే. మనకు అన్నం మరీ పుల్లు కాకుండా మరీ మెత్తగా కాకుండా నార్మల్గా ఉండాలన్నమాట. సో అప్పుడే మన రైస్ అది స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి ఒక 1-2 విజిల్లో ఉడికిపోతుంది రైస్. సో 1 కప్ రైస్కి 3 కప్స్ వాటర్. ఓకే. అంతేనా? అంతే, మూత పెట్టేసుకుంటాం. విజిల్స్ వచ్చే లోపు మనం ఏమైనా చేసుకోవచ్చా? దీనికి డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పెట్టుకుందాం అంతవరకు. ఈ స్టవ్ కూడా ఆన్ చేసే స్టవ్ ఆన్ చేసి ఘీ యాడ్ చేసుకుందాం. ఇందులో మనం ఇష్టం ఉన్న డ్రై ఫ్రూట్స్, నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేను కాజు, కిస్మిస్ అండ్ బాదం తీసుకున్నాను. వేసేసుకోవచ్చా? వేసేయండి. లైట్గా షాలో ఫ్రై. సో అయితే నువ్వు చాలా ప్లేసెస్లో చాలా పర్ఫార్మెన్సెస్ ఇచ్చి ఉంటావు కదా. సో నీకు చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. నీ ఫస్ట్ పర్ఫార్మెన్స్ గుర్తుందా? ఎక్కడ ఇచ్చావో ఏంటి? నేను నా 5th క్లాస్, మేబీ 4th ఎండింగ్ ఆర్ 5th క్లాస్, మా కాలనీలో వినాయకుళ్ళ మండపం వేస్తారు కదా. సో అక్కడ నా ఫస్ట్ పర్ఫార్మెన్స్. ఆ నవరాత్రి 9 days ఉంటాయి కదా, వినాయకుడిని పెడతారు. అక్కడ నా ఫస్ట్ పర్ఫార్మెన్స్ చేశాను చిన్న ఉన్నప్పుడు. 5th క్లాస్లోనే. అసలు నేర్చుకున్నది ఏ క్లాస్ నుంచి? నేను స్టార్ట్ చేసింది 3rd క్లాస్, సమ్మర్ హాలిడేస్ అలా స్టార్ట్ చేశాను. ఓకే. అంటే నీకు ఇంట్రెస్ట్ కలిగిందా? మీ మమ్మీ వాళ్ళు ఫోర్స్ చేశారా? లేదు, యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి గజ్జల పిచ్చి అనమాట. సో అది యాక్చువల్ అంత చిన్న ఏజ్ ఉన్నప్పుడు నాకు అదొక డాన్స్, అది నేర్చుకోవాలి అదన్నీ కూడా తెలీదు. వాళ్ళు వేసుకున్న క్లాసికల్ వేసుకున్న అటైర్, మంచిగా జ్యువెలరీ, హెవీ జ్యువెలరీ వేసుకుంటారు, పెద్ద కమ్మలు, పెద్ద పెద్ద గజ్జలు పెట్టుకుంటారు. ఇలా ఎవరన్నా పర్ఫామ్ చేసే వాళ్ళు ఎప్పటికన్నా, మా అక్కకి తను టాపర్ అనమాట స్టడీస్లో. ఒకసారి నాకు ఇన్స్పిరేషన్ ఎలా అంటే, మా అక్కకి అవార్డు ఇచ్చారు, గోల్డ్ మెడల్ సంఘంలో సెలబ్రేట్ అవుతాయి అన్నమాట. ఓకే. సో మా అక్కకి అవార్డు ఇస్తే అంతకుముందు 2 చిన్న పిల్లలు పర్ఫామ్ చేశారు.
సో వాళ్ళని చూసి నేను కూడా వాళ్ళలాగా రెడీ అవ్వాలి అన్న కాన్సెప్ట్ ఉంది. కానీ అదొక డ్యాన్స్, వాళ్ళు ఏమో చేశారు, బట్ గజ్జలు అయితే కట్టుకున్నారు, పెద్ద గజ్జలు కట్టుకున్నారు అని. సో అలా నేను చూసి ఏం చేశానంటే ఎవ్రీ న్యూ ఇయర్కి మనం ఒక్కొక్క రెజల్యూషన్ తీసుకుంటుంటాం కదా, ఈ న్యూ ఇయర్ ఇలా చేస్తాము అలా చేస్తాము అని. సో ఒక న్యూ ఇయర్ ఏం చేశానంటే నైట్ అంతా సిగ్గుండేదన్నమాట, చెప్పకపోయేదాన్ని. నైట్ 12 కాగానే డోర్స్ అన్ని క్లోజ్ చేసేసుకొని ల్యాప్టాప్లో సాంగ్స్ పెట్టుకొని ఏదేదో చేసేసాను అనమాట. థర్డ్ క్లాస్లో జరిగింది. సో ఇంకా మా మదర్ వాళ్ళు చూసి ఓహో డాన్స్ అంటే ఇష్టం ఉన్నట్టుందని చెప్పి డాన్స్లో అప్పుడు జాయిన్ చేశారు. సో ఇంకా అప్పటి నుంచి మా మదరు నేను క్లాస్కి వెళ్ళినప్పుడల్లా వచ్చి 1 hour 2 hours బయటే కూర్చొని క్లాస్ ఎంతవరకు కూర్చొని తీసుకొని వెళ్ళేది. సో ఇంకా అప్పటి నుంచి ఇంక ఇప్పటివరకు వదలలేదు, కంటిన్యూ లేదు కంటిన్యూగా. ఇది అయిపోయింది కదా, నేను ఇందులో తీసేసుకుంటాను. ఓకే, కావాల్సిన విజిల్స్ వచ్చేసాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనా? ఓకే, ఆఫ్ చేసేద్దాం. దీని ప్రెషర్ పోయేంత వరకు కాసేపు వెయిట్ చేద్దామా? ఓకే, కాసేపు వెయిట్ చేసాం, ప్రెషర్ పోయి ఉంటుంది, చూద్దాం. అయిపోయింది, తీసేద్దాం. మూత తీసేసి ఇందులో మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేది. సో మనకి ఈ విధంగా రైస్ రెడీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుందాం. ఫస్ట్ ఇదంతా ఇందులోకి మార్చేసుకుంటే బెస్ట్ కదా. ఓకే, మనకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇందులో రైస్ ఆల్రెడీ ఉడికిపోయింది కదా, మిల్క్ యాడ్ చేసుకుంటాం. ఇది సేమ్ మనం ఖీర్ ఎలా చేసుకుంటాం ఆ టైప్. ఓకే, 1/2 cup షుగర్, ఇలాచి పౌడర్, ఒక్కసారి కలుపుకొని ఒక 1 minute రెడీ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేసుకోవాలి? నెక్స్ట్ మనం ఇందులో కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకుందాం. థిక్నెస్ అండ్ ఎక్స్ట్రా టేస్ట్. సో ఇప్పుడు అన్ని ఫ్లేవర్స్ చక్కగా పట్టి రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనకు కాస్త మరిగించుకోవాలా దీన్ని? కొంచెం పాలు అనేది కొంచెం ఇంకే ఆ ఫ్లేవర్ స్వీట్లోకి వచ్చేంత వరకు ఒక 2 boils అంటే చాలు, సరిపోతుంది. వైష్ణవి రెడీ అయిపోయినట్టేనా? ఇప్పుడు మన రెసిపీ రెడీ అయిపోయింది. ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. ఓకే, రెడీ కదా? ఇంకా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. మీఠా చావల్ అక్కడికక్కడ ఏదైనా శుభవార్త విన్నాము అంటే ఇంటికి వచ్చి డెఫినెట్గా ఇది చేసేసుకుంటాము. ఏ స్పెషల్ ఫంక్షన్ అయినా కూడా మనకి చాలా తొందరగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేద్దాం. స్వీట్ ఐటమ్ మీఠా చావల్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మీఠా చావల్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, పంచదార 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, కండెన్స్డ్ మిల్క్ 1 కప్పు. మీఠా చావల్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో బాస్మతి బియ్యం సరిపడా నీళ్లు పోసి ఆవిరి మీద ఉడికించుకోవాలి. మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి పోసి కరిగాక అందులో డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్ లో ఉడికించిన బాస్మతి అన్నం, పాలు, పంచదార, యాలకుల పొడి, కండెన్స్డ్ మిల్క్ వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి వేయించిన డ్రై ఫ్రూట్స్ తో సర్వ్ చేసుకుంటే మీఠా చావల్ రెడీ. మీఠా చావల్ తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దాం. ఓకే,
ఎప్పుడెప్పుడు స్వీట్ చేస్తావా, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అనుకుంటున్నాను నేను. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తా. బాస్మతి రైస్తో బాగుంది. చాలా బాగుంది, బాగా కుదిరింది కదా. షుగర్ అంతా కరెక్ట్గా సరిపోయింది. చాలా టేస్టీగా ఉంది, మనందరికీ తెలిసిందే. సో కాకపోతే కండెన్స్డ్ మిల్క్ ఇదంతా కూడా యాడ్ చేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అనేది మనకు ఫ్లేవర్ వచ్చింది. చాలా బాగుంది. మరి అయితే మీఠా చావల్ రెడీ అయిపోయింది, టేస్ట్ చేసేసాము. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? బూందీ రైతా. బూందీ రైతా. సో ఇది రైతా, ఈ బూందీ రైతా అనేది మనం ఉట్టిగా తినడానికి చాలా బాగుంటుంది. ఉట్టిగా తినొచ్చు, చపాతీ అంచుకి లేదా బిర్యానీ అంచుకి, అలా దేనికన్నా తినొచ్చు. యాక్చువల్గా అయితే ఉత్తగా తినేస్తారు. మేము ఢిల్లీలో ఉన్నప్పుడు మాకు డైలీ ఇది పెట్టేవాళ్ళు కంపల్సరీగా. నార్త్ లో బూందీ రైతా ఎక్కువ ఉంటుంది కంపల్సరీ. నార్త్ మనకి ఎక్కడ వెళ్ళినా కూడా ఇది మనకి యూజువల్ గా కనిపిస్తూ ఉంటుంది రైతా. అవును. సో మరి నేర్చేసుకుందామా బూందీ రైతా? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. బూందీ రైతా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, అయితే సో ఇందులో మనకి పెరుగు, బూందీ అన్నీ ఇంట్లో ఉండేటివే, అప్పటికప్పుడు ఈజీగా 5 minutes లో చేసేయచ్చు. అంతే. స్టార్ట్ చేద్దామా మరి? ముందుగా ఏం చేయాలి? ఫస్ట్ ప్యాన్ స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాం. వన్ టేబుల్ స్పూన్ ఆయిల్. సో ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు కొంచెం జీలకర్ర, నెక్స్ట్ ఆనియన్స్, ఇవంటే మనం రెగ్యులర్ గా కర్రీ చేసుకున్నట్టు బాగా వేయించాలా? అంత అవసరం లేదు, కొంచెం అంత అవసరం లేదు. యాక్చువల్ మనం పచ్చివి కూడా వేసుకోవచ్చు, బట్ ఇలా వేయించడం వల్ల ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది పెరుగులోకి. నేను అదే అనుకున్నాను, అయితే ఇంకా మంటలేని వంట ఉంటుందేమో ఇది బూందీ రైతా అనుకున్నాను, కానీ మీరు ఇలా వేయించి చేస్తున్నారు. సో అది కొంచెం టమాటో అవి రెడ్ అయ్యాయి కదా, ఇప్పుడు టమాటోస్ వేసుకున్నాం. నెక్స్ట్ స్వీట్ కార్న్ యాడ్ చేస్తాం. ఓకే, ఇది కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది పెరుగులో. సో ఇంట్లో ఎటువంటి పర్ఫార్మెన్స్ లేవు, క్లాసెస్ లేవు, అలాంటప్పుడు నువ్వేం చేస్తూ ఉంటావు? యాక్చువల్ ఫ్రీ టైం దొరికేది చాలా కష్టము. మార్నింగ్ టు నైట్ బిజీ షెడ్యూల్స్ ఉంటాయి. ఎవ్రీడే అలానే ఉంటుందా? ఆల్మోస్ట్. ఓకే, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది డే? 4:30 మార్నింగ్. 4:30కి లేచి వార్మప్స్, యోగా, ఎక్సర్సైజ్, మెడిటేషన్, కొద్దిసేపు ప్రాక్టీస్, మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోవడం, రెడీ అయిపోయి స్కూల్ నుంచి ఇంటికి వచ్చి మళ్ళీ సేమ్ క్లాసెస్, ప్రాక్టీస్ అయిపోతుంది. డే మొత్తంలో మొత్తం ప్రాక్టీస్లోనే గడిచిపోతుంది. ఇప్పుడు ఎలా ఉంది అది చిన్నప్పుడు నువ్వు నేర్చుకునే టైంలో, బిగినర్ టైంలో? అప్పుడు కాన్సన్ట్రేషన్ మొత్తం నేర్చుకోవడంలోనే ఉండేది. ఇప్పుడు యాజ్ ఏ టీచర్ కాబట్టి నేర్పించాలి, కొత్త సాంగ్స్ వెతకాలి, దానికి తగ్గట్టు కంపోజ్ చేయాలి. సో ఇప్పుడు ఇంకా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైపోయాయి. చిన్నప్పుడు టీచర్ ఏం చెప్తే అది నేర్చుకోవడం, మళ్ళీ నెక్స్ట్ డే టీచర్కి వెళ్ళి చూపించడం, దాని మీదే ఫోకస్ ఉండేది ఎక్కువ. ఇప్పుడు మనము నేర్చుకోవాలి, అట్ ద సేమ్ టైం నేర్పించాలి అంటే కొంచెం ఇంకా ఎక్కువ స్టడీ చేయాల్సి వస్తుంది. కొరియోగ్రఫీ అనేది ఉంటుంది కదా, సో దీన్ని రిఫరెన్స్ ఎక్కడ నుంచి చూస్తారు? అసలు ఏ రకంగా చేస్తారు మీరు? ఒక సాంగ్ మాకు ఇచ్చారు అంటే దానికి మేము ఫస్ట్, ఇప్పుడు సపోజ్ ఏదైనా దేవుని సాంగ్ ఇచ్చారు మనకి, సో పర్టిక్యులర్ అష్టకాలు అలా ఉంటాయి. ఇప్పుడు శివాష్టకము అలా ఉంటాయి కదా. మేము రీసెంట్గా కాలభైరవ అష్టకం చేసాము, శివరాత్రి అయింది కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్కి మీనింగ్ ఫస్ట్ తెలుసుకుంటాం అనమాట. పర్టిక్యులర్ ప్రొనౌన్సియేషన్ ఏముంది అనేది, ఆ వర్డ్కి ఏ ముద్రలతోని మనం ఆ మీనింగ్ చూపిస్తాము. లైక్ ఒక్కొక్క ముద్రకి ఇది అమ్మాయిని చూపిస్తాము, సీత. సో ఇది
మేల్ అండ్ ఫీమేల్ని డిఫరెన్షియేట్ చేస్తారనమాట. సో అలా ప్రతి ముద్రకి మేము మీనింగ్ చూసుకొని అది డాన్స్ రూపకంలో చూపిస్తాము. అక్కడ వాట్ అయితే వోకల్ మీనింగ్ని దాన్ని మేము ప్రాక్టికల్గా డాన్స్ ఫామ్లో చేసి చూపిస్తాం అనమాట. సో కంపోజింగ్ మొత్తం దాని బేస్ మీదే ఉంటుంది. సో ఏదన్నా కూడా అదే ఫామ్ లో చేస్తారు. డాన్స్ ఫామ్ అంటే ఒకటే ఉంటుంది కదా ఎవరికన్నా, కానీ మరి డిఫరెన్స్ ఆ కొరియోగ్రఫీలో ఆ చేంజ్ ఏముంటుంది? నైస్ క్వశ్చన్. అలా చేంజింగ్ ఏముంటుంది అంటే కొన్ని పర్టికులర్ ఐటమ్స్ ప్యూర్ క్లాసికల్ మనం ఎప్పుడైతే వెళ్తామో అది సిలబస్ ప్రకారం ఉంటుందన్నమాట. సో ఆ సిలబస్ ఎవరైనా కూడా సేమ్ చేయాల్సిందే. సో అందులో కూడా మనకు నాట్యశాస్త్రం, అభినయ దర్పం అలా ఉంటుంది, సిలబస్ ఉంటుంది, థియరీ ఉంటుంది, ఎగ్జామ్స్ ఉంటుంది. సో దట్ ఈస్ ద డిఫరెంట్ వర్షన్. మళ్ళీ ఇక్కడ మనకి స్కూల్స్ కానీ లేదా ఏదైనా బయట కొన్ని నార్మల్ పర్ఫార్మెన్స్కి వచ్చేసరికి మనకంతా సెమీ క్లాసికల్ కనిపిస్తుంది అనమాట. సో సెమీ క్లాసికల్కి వచ్చేసరికి ఒక్కొక్క గురువు ఒక్కొక్క టీచర్ వాళ్ళ ఇష్టం ఉన్నట్టు వాళ్ళ ఓన్ స్టైల్లో ఆ బిట్ని కొరియోగ్రాఫ్ చేసుకున్నాయి. ఇప్పుడు లైక్ మూవీ సాంగ్స్ అయినా కూడా మనకి డివోషనల్ సాంగ్స్ ఉంటాయి. సో అది మనం ఇష్టం ఉన్నట్టు కంపోజ్ చేసుకోవచ్చు అనమాట. సో నెంబర్ ఆఫ్ డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ గ్యాదరింగ్స్ అనమాట. మనకు అక్కడ ఒకేషన్ ఏంటి, స్టేజ్ ఎంత ఉంది, దాని అవుట్ఫిట్ ఏంటి, సో దాన్ని బట్టి మేము అవుట్ఫిట్ని బట్టి కూడా స్టెప్స్ యూస్ చేస్తాము. సో అలా ఒక సాంగ్ కంపోజ్ చేయాలంటే ఎవ్రీథింగ్ ఉంటుందన్నమాట. సో అదంతా చూసుకొని బ్యాలెన్స్ చేస్తూ కంపోజ్ చేయాల్సి వస్తుంది. ఎక్కువ మంది ఉంటే ఫార్మేషన్స్ ఎక్కువ వస్తాయి, తక్కువ మంది ఉంటే తక్కువ వస్తాయి, అలాగుంటుంది అన్నమాట. సో ఇప్పుడు వేగిపోయింది కదా? వేగిపోయింది. ఇందులో మనం ఈ పౌడర్స్ యాడ్ చేసుకుందాం. ఓకే, ఇది మిరియాల పొడి కదా? మిరియాల పొడి. నెక్స్ట్ ధనియాల పొడి యాడ్ చేసుకుందాం. కొద్దిగా వేయాలి, ఇది మళ్ళీ చేదైపోతుంది. జీలకర్ర పొడి. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం ఇందులో కొంచెం బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకుని, ఇందులో మనం నార్మల్ సాల్ట్ యాడ్ చేయము, బ్లాక్ సాల్ట్. ఇది మనకి కోల్డ్ అయినప్పుడు కూడా వేడి వేడి అన్నంలో తింటే హెల్త్కి మంచిది. మనకు కొంచెం గొంతు అనేది సెట్ అవుతుంది అనమాట ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి. సో మళ్ళీ ఒక్కసారి కలుపుకుందాం. నెక్స్ట్ ఓకే, ఇంకా 1 minute అయితే అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా మనం పెరుగు యాడ్ చేసుకోవడం. పెరుగు ఇందులోనే యాడ్ చేసుకుంటామా? ఇందులోనే యాడ్ చేయాలి, బట్ వేడి చేయొద్దు అనమాట పెరుగుని. ఓకే, అయితే సెపరేట్గా వేసుకుంటే బెస్ట్ కదా? ఓకే, అలా అయినా వేసుకోవచ్చు. ఓకే, స్టవ్ ఆఫ్ చేసాను. అయితే ఆఫ్ చేసాను. ఇప్పుడు ఇది కావాలి కదా మిక్సింగ్ బౌల్. ఇప్పుడు ఇందులో మనం పెరుగు యాడ్ చేసుకుందాం. ఆ పౌడర్స్ వేసినగానే ఆ అరోమా చాలా బాగుంది, టెంప్టింగ్ గా ఉంది. అసలు ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు. సమ్మర్ వచ్చేసింది కాబట్టి మనకి ఇలాంటివి రైతా తోటి, పెరుగుతోటి ఎన్ని రకాల స్పెషల్స్ చేసుకుంటే అంత మంచిది. సో సమ్మర్లో చాలా మంది పెరుగు ప్రిఫర్ చేస్తారు, ఏం తినబుద్ధి కానప్పుడు, వేడిగా ఉన్నప్పుడు. సో ఇలా చేసుకుంటే ఇంకా దీనికి కర్రీ ఏం అవసరం లేదు, మనకు బూందీ కూడా వచ్చేస్తుంది కాబట్టి ఇంకా అంచు కూడా అవసరం లేదు. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం, ఎక్కువ కాకుండా. అన్నీ మిక్స్ చేసేసుకుందాం. ఇది మనం అన్నంలోకి, చపాతీలోకి తింటున్నామంటే ఇంత థిక్నెస్ సరిపోతుంది. లేదు మనం సూప్ లాగా తాగుతున్నామంటే ఇంకొంచెం పల్చగా చేసుకోవాలి. లాస్ట్ మనం కొత్తిమీర. బూందీ లాస్ట్ వేసుకుంటామా? బూందీ ముందే వేసేస్తే మెత్తగా అయిపోతుంది కాబట్టి మనం తినే ముందు లాస్ట్లో వేసేసుకోవాలి. సో ఫినిషింగ్గా బూందీ రైతాలో బూందీ. కావాలంటే మనం అప్పటికప్పుడు వేసుకున్నా కూడా ఓకే. వైష్ణవి, మన బూందీ రైతా రెడీ అయినా? ఇంకా రెడీ అయిపోయింది. ఇది డిష్ అవుట్ చేసేసుకుందాం, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, పైనుంచి కొత్తిమీర ఏమన్నా గార్నిష్ చేద్దామా? ఓకే.
చల్లగా సర్వ్ చేసుకుని తినే బూందీ రైతా రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. బూందీ రైతా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, టమాటో ముక్కలు 1/2 కప్పు, మొక్కజొన్న గింజలు 1/2 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, నల్ల ఉప్పు తగినంత, బూందీ 1 కప్పు, పెరుగు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. బూందీ రైతా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, మొక్కజొన్న గింజలు వేసి వేగాక అందులో మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, నల్ల ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు, వేయించుకున్న మొక్కజొన్న మిశ్రమం వేసి కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. తర్వాత అందులో కొత్తిమీర, బూందీ వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే బూందీ రైతా రెడీ. బూందీ రైతా తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా మరి? ఓకే. చాలా బాగుంది కదా, చాలా బాగుంది కదా. చల్లగా తింటే గనక చాలా బాగుంటుంది. ఇంకా ఏంటంటే సో ఆ పెరుగులో మనకి ఆ రైతాలో మెత్తగా అయిపోతుందన్న ఫీల్ వచ్చినప్పుడు ఏంటంటే సో తినే ముందు అప్పటికప్పుడు క్రంచీగా కావాలి అనుకునే వాళ్ళు అలా వేసుకుని తినచ్చు. ఓకే. సో టేస్టీ వంటకాలతో పాటు నీ క్లాసికల్ డాన్స్ జర్నీ గురించి మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా, వైష్ణవి మనకి పరిచయం చేసిన 2 టేస్టీ హర్యానా ప్రత్యేక వంటకాలు. ఒకటి వచ్చేసి మీఠా చావల్, అలానే బూందీ రైతా. చాలా బాగుందండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవ్వండి ఇవాల్టి హర్యానా ప్రత్యేక వంటకాలు. రేపు కూడా మరో 2 రుచికరమైన వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ బాయ్.